హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాల నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని విద్యార్హతలతో ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్స్ చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు గనుక అర్హత ఉన్నట్లయితే లోకల్ వాళ్ళు అప్లై చేయొచ్చు, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గైస్, మన యాప్లో స్టార్ట్ చేసినటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 టెస్ట్ సిరీస్, యానిమల్ హస్బెండరీ టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, పోలీస్, ఇవన్నీ కూడా 99 రూపీస్ ఆఫర్ మరికొద్ది రోజుల్లో ముగుస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ కళాశాల నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ బిలో మెన్షన్డ్. పోస్ట్ అంటూ మనకు క్లియర్గా కాంట్రాక్ట్ బేసిస్ అని మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్ 6 ఉన్నాయండి, 50,000 జీతము. అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 ఉన్నాయి, 1,22,000 జీతము. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ 4 ఉన్నాయండి, 38,700. ఏఎన్ఎంస్ 4 ఉన్నాయి, 29,900. నెక్స్ట్ మ్యామోగ్రఫీ టెక్నీషియన్ 2 ఉన్నాయండి, 37,600. నెక్స్ట్ కార్డియో స్కేలర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, 37,000 జీతం, 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉన్నాయి, 28,200. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ అండి, 2 ఉన్నాయి, 45,800 జీతము. మెడికో సోషల్ వర్కర్ 2 ఉన్నాయి, 45,800 జీతము. ఎలక్ట్రీషియన్ 2, 32,600 జీతము. డ్రైవర్స్ 2 ఉన్నాయి, 27,000 జీతము. మరి వీటికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్కి కంపల్సరీగా ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలండి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి పీజీ డిగ్రీ, ఎండీ కానీ డిఎన్బి కానీ తప్పకుండా ఉండాలి అంటూ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి, లేదా మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అంటూ తెలియజేశారు. ఆర్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ జనరల్ నర్సింగ్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరింగ్ ఇన్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఆఫ్ 6 months డ్యూరేషన్, లేదా జిఎన్ఎం కోర్స్ అయినా చేసి ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ ఏఎన్ఎంస్కి 10వ తరగతి పాస్ అయి ఉండి ఏఎన్ఎంఆర్ ఎంపీ హెచ్డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్న వారు ఎలిజిబుల్. నెక్స్ట్ మ్యామోగ్రఫీకి బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, మస్ట్ పాస్ అ బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, టైప్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ మెడికో సోషల్ వర్కర్ వచ్చేసి దీనికి డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఉండాలని తప్పనిసరిగా, డిగ్రీ ఇన్ సోషల్ వర్క్. ఓకే, ఎంఎస్డబ్ల్యూ ఉన్నా కూడా సరిపోతుంది. టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి అండి, ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్ ఉండాలి, దాంతోపాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసి ఉండాలి. డ్రైవర్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆన్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ రిలవెంట్ థియర్ 2 అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకే,
నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు డ్రైవింగ్లో కంపల్సరీగా ఉండాలి కదండి, అందరూ కూడా గమనించాలి. మరి 18 నుంచి 42 సంవత్సరాల వారు అందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఓకే, మరి మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 22వ తారీఖు నవంబర్ 2023. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫుల్ఫిల్ ద క్వాలిఫికేషన్ అండ్ అదర్ కండిషన్స్ యాజ్ అ ప్రిస్క్రైబ్డ్ షెల్ అటెండ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటున్నారండి. 22వ తారీఖు అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది, అంటే రేపే అండి. స్టాఫ్ నర్స్కి, ఏఎన్ఎంస్కి 23వ తారీఖు, పారామెడికల్ స్టాఫ్కి 27వ తారీఖు, మెయింటెనెన్స్ అండ్ అదర్ స్టాఫ్కి 28వ తారీఖు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.